కొత్త విషయం ఎప్పుడు ఆసక్తికరంగా ఉంటుంది. కొత్త ప్రదేశాలని చూడడం, కొత్త సంస్కృతులు, లైఫ్ స్టైల్స్ తెలుసుకోవడం, ఇలా కొత్తదనాన్ని ఆకళింపు చేసుకుని దానిని స్వాగతించే లక్షణం ఉండబట్టే విహారయాత్రలు చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తాయి. నాలో కూడా ఇప్పుడు అదే ఉద్విగ్నత. కౌలాలంపూర్లోని ఫేమస్ టూరిస్ట్ స్పాట్ బతూ కేవ్స్ కి వెళ్తున్నారు. దారి పొడవునా ఎత్తైన ఆకాశహార్మ్యాలు, ఇటు రోడ్డుకి ఇరువైపులా మొక్కలు, అక్కడక్కడ కనపడే పార్కుల్ని చూస్తే అభివృద్ధికే కాదు పర్యావరణానికి కూడా మలేషియన్లు ఎంత ప్రాధాన్యమిస్తారో అర్థమవుతుంది. బతూ అనే నది పక్కనే ఈ గుహలున్నాయి కాబట్టి వీటిని బతూ కేవ్స్ అంటారు. ఇవి సున్నపురాయి కొండలు, గుహల సముదాయం కనుక దూరం నుండే వీటికి దగ్గరవుతున్నామన్న సంగతి తెలుస్తుంది. చాలా పాపులర్ టూరిస్ట్ సెంటర్ కావడం వల్ల సందర్శకులు, షాప్స్ తో ఎంట్రన్స్ అంతా కళకళ్లాడుతుంటుంది. కానీ ఇక్కడికి రాగానే కళ్ళని కట్టిపడేసే అంశం ఒకటుంది. అదే ఎత్తైన భారీ మురుగన్ విగ్రహం. తమిళుల ఆరాధ్య దైవమైన మురుగన్ అతిపెద్ద విగ్రహ రూపంలో మలేషియాలోని గొంబాక్ డిస్ట్రిక్ట్ లో కొలువై ఉన్నాడు. దాదాపు 141 అడుగులు ఎత్తున్న ఈ విగ్రహం బతూ కేవ్స్ లో ప్రతిష్ఠించారు. ఈ బతూ కేవ్స్ కి మీరు చేరుకోవడానికి కౌలాలంపూర్ మెయిన్ సెంట్రల్ నుంచి చాలా రకాల సులువైన మార్గాలున్నాయి. ట్రైన్ లో అయితే 1.5 రింగెట్స్ ద్వారా, అదే బస్ 11/11D లేకపోతే U6 నెంబర్స్ ఎక్కితే ఈజీగా మీరు చేరుకోవచ్చు. లేదు క్యాబ్, టాక్సీ చేసుకుంటే మాత్రం 20 నుంచి 25 రింగెట్స్ చెల్లించాల్సి వస్తుంది. ఈ బతూ కేవ్స్ లో ఎన్నో వింతలు, విశేషాలతో పాటు రామాలయం కూడా ఎంతో ప్రాశస్త్యం పొందింది. తెలుసుకుందాం రండి. బతూ కేవ్స్ లోపలికి ఇంకా వెళ్లక ముందే మురుగన్ స్వామి మురిపిస్తాడు. 140 అడుగులకు పైనే ఉన్న ఈ విగ్రహంలోని ప్రతి భాగం అద్భుతమైన శిల్ప కళతో తొణికిసలాడుతుంది. బంగారు రంగులో బతూ కేవ్స్ ని సంరక్షిస్తున్నట్టుండే ఈ విగ్రహాన్ని చూస్తుంటే నాకు గొప్ప ఆధ్యాత్మిక భావన కలిగింది. ఈ విగ్రహం బ్యాక్ డ్రాప్ లో ఒక ఫోటో తీసుకుంటే చాలు మనం బతూ కేవ్స్ ని విజిట్ చేశామని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందుకే ఇక్కడ చాలా మంది కెమెరాలను క్లిక్ మనిపిస్తూ కనపడతారు. ఫోటోస్ కి ఉత్సాహంగా ఫోజులిచ్చే ఔత్సాహికులు ఎదురవుతారు. తమిళ సాంప్రదాయ దేవాలయాలతో బతూ కేవ్స్ ఒక రకంగా హిందూ ఆధ్యాత్మిక కేంద్రం అనిపిస్తుంది. ఇక్కడికి విరివిగా వచ్చే విదేశీయుల్ని చూస్తే మన భారతీయత, హిందూ సాంప్రదాయాలకు బయట వ్యక్తుల్లో ఎంత విలువుందో అర్థమవుతుంది. మురుగన్ విగ్రహం పక్కనున్న మెట్ల గుండా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే లోపలికి వెళ్లే ముందు దైవ దర్శనం చేసుకోవడం శుభప్రదం కదా. నాకే కాదు, తోడుగా వచ్చిన విదేశీయుల ఫీలింగ్ కూడా ఇదే అనుకుంటా. దాదాపు 25 గుహలున్న ఈ బతూ గుహల్లో చేరుకోవాలంటే 272 మెట్లు ఎక్కాలి. ప్రతిరోజు ఎంతో వేల మంది టూరిస్టులు, ముఖ్యంగా విదేశీయులు ఇక్కడికి వస్తూ ఈ గుహల ప్రాశస్త్యం గురించి తెలుసుకుంటూ ఉంటారు. లోపలికి వెళ్లడానికి మనమేమీ టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎంట్రీ ఫ్రీ. భారీ మురుగన్ విగ్రహం పక్కనున్న మెట్లని దూరం నుంచి చూసి ఈజీగా ఎక్కేయగలమని అనుకుంటే మీరు కూడా అందర్లా పొరబడినట్లే. కాస్త దూరం ఎక్కాక తెలుస్తుంది ఈ 272 మెట్లను ఎక్కడం అంత ఈజీ కాదని.
కానీ మెట్లెక్కి కేవ్స్ లోపలికి వెళితే వేరే ఏదో ప్రపంచంలోకొచ్చిన ఫీల్ కలుగుతుంది. గుహ అందాలను చూస్తూ అలసటని మరిచిపోయిన నాకు సడన్ గా పాములు పట్టుకున్న ఇద్దరు ఎదురయ్యేసరికి కాస్త భయం వేసింది. ఇక్కడ పాముల్ని మెడలో వేసుకుని ఫోటోలు దిగడం ఒక అట్రాక్షన్ అని తర్వాత అర్థమైంది. మెడలో వేసుకునేంత ధైర్యం చేయలేదు కానీ ఓసారి తాకి చూశాను. కొందరు విజిటర్స్ మాత్రం చాలా కూల్ గా పాముల్ని మెడలో వేసుకుని ఫోజులిచ్చారు.